నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి నిన్న చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లారు. అయితే తన కుమారుణ్ణి కాలేజీలో చేర్పించేందుకు కవిత అమెరికాకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక దాదాపు 15 రోజుల పాటు అమెరికాలోనే కల్వకుంట్ల కవిత ఉండనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తాత ఆశీర్వాదం తీసుకోవడానికి ఆమె కొడుకు కేసీఆర్ మనవడు ఆర్యతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కవిత చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతిచ్చింది. ఇక ఎమ్మెల్సీ కవిత చిన్న కుమారుడు ఆర్య ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో అతనికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇప్పించేందుకు కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఆదివారం ఉదయం తన కుమారుడితో కలిసి కవిత అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే 15 రోజుల పాటు కవిత అమెరికాలోనే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అమెరికా శాఖ కార్యకర్తలతో కవిత సమావేశం అవుతారు. తెలంగాణ జాగృతిని తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఆమె ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుమారుణ్ణి అమెరికా యూనివర్సిటీలో జాయిన్ చేసి కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి పలువురితో సమావేశం అయ్యాక అనంతరం హైదరాబాద్ కి తిరిగి రానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కవిత పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇక కాగా ఫామ్ హౌస్ లో కవిత కేటీఆర్ ఎదురుపడినట్టు తెలిసింది. కాగా ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత సుమారు గంట పాటు అక్కడే గడిపారట. కవిత దంపతులు ఇద్దరు కేసీఆర్ దంపతుల ఆశీర్వాదము తీసుకున్నారట. అనంతరం అక్కడే భోజనం చేసిన వారు ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగి వెళ్లారు. ఇక ఆమె వెళ్తున్న సమయంలోనే హరీష్ రావు కూడా ఎదురుపడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాలని ఆదేశించారట. దీంతో కేటీఆర్ హరీష్ రావులతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లికి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించనున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం మీద ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇక గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో కవిత శుక్రవారం ఎర్రవల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్ కి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.